Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్రాపర్టీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ప్లస్ డైమెన్షన్స్ ప్లస్ ఎన్ని యార్డ్స్ అనేది సార్ని అడిగి తెలుసుకుందాము. సారే ఈ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసిందన్నమాట. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 165 గజాలు. ఓకే సార్. 25-60 డైమెన్షన్ G+1 పర్మిషన్. ఓకే, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోరే కట్టింది. గ్రౌండ్ ఫ్లోర్. ఓకే సార్. ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? ఎల్బీనగర్ మున్సిపాలిటీ. ఎల్బీనగర్ మున్సిపాలిటీ. లొకేషన్ ఎక్కడ ఉంది ఒకసారి చెప్పగలుగుతారా సార్? ఈ లక్ష్మీనగర్ అని ఉంటుంది సార్. ఓకే, లక్ష్మీప్రియ నగర్ అండి. ఇది వచ్చేసి మనకు హయత్నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రూట్ లో ఉంటది ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ జస్వాల్ ఫర్నిచర్ షాప్ ఉంటది. ఓకే, సైడ్ 500 మీటర్లు ఉంటది. ఇంకా 500 మీటర్స్ లోపలికి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ రోడ్ నుంచి అంటే హయత్నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్ లో మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సార్ బిల్డర్ దగ్గర ఉండి కట్టించి ఇలానే అమ్ముతుంటాడు. పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఈ ప్రాపర్టీ కూడా సారే కట్టినాడు. సేమ్ డైమెన్షన్స్, సేమ్ యార్డ్స్, సేమ్ ప్రైస్ అండి. మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బ్రదర్స్ ఉంటారు, పక్క ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చెప్తానండి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మంచి ర్యాంప్ తీసుకున్నారు. గేట్ కూడా చాలా బాగుందండి. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 12 ఉంటుంది అన్న. అవునా? 12 ఫీట్ గేట్ అండి. చూస్తున్నాం కదా, పెద్ద గేట్ అండి. అంటే ఒక కార్ పోవడానికి స్పేషియస్గా అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ప్లస్ పైన వెల్యువేషన్ చూడండి, వెల్యువేషన్ కూడా మంచిగా వుడ్ టైప్ మంచిగా తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే లేటెస్ట్గానే ఉందండి అంతా. ప్లస్ లెఫ్ట్ సైడ్ మనకు చిన్న గార్డెన్ కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ దీనికి ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి, ప్రాబ్లం లేదు. మనకు బోర్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ కూడా నియర్ బై వచ్చింది. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇదైతే పార్కింగ్ అండి. పార్కింగ్లో కంప్లీట్ కింద అయితే గ్రానైట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా, కంప్లీట్ గ్రానైట్ అండి. బ్రౌన్ కలర్ గ్రానైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, బోర్ ఉందండి. బోర్ ఎన్ని ఫీట్స్ వేసినారు సార్? ఇది 250 ఫీట్స్ వేసినారు. ఏరియా వాటర్ ప్రాబ్లం అయితే వాటర్ ప్రాబ్లం లేదు. 250 ఫీట్స్ వేసినారు. పక్కకే మనకు సంపు కూడా తీసుకోవడం జరిగింది. సంపు ఎన్ని లీటర్స్ ఉంటాయి సార్? 5,000 లీటర్స్. సంపు కూడా చూస్తున్నారు, 5,000 లీటర్స్ అటాయి. చాలా బాగుంది. ప్లస్ సార్ ఇది మన ఫేసింగ్ ఏది వస్తుంది సార్? ఈస్ట్ ఫేస్. ఓకే, ఈస్ట్ మన సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నాం కదా, మనకు పార్కింగ్లో పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచిగా ఫాల్ సీలింగ్ ఇచ్చినారండి. యూపీవీసీతోనైతే ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకు మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. గల్లీలో కూడా కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు. అండ్ డోర్స్ కూడా సార్, ఈ డోర్స్ ఏ క్వాలిటీ సార్? ఇవి ఇది టేక్ సార్. ఇది టేకేనా? టేక్ వుడ్. ఇండియన్ టేక్ అండి. మంచి డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ చుట్టూ మన గ్లాసెస్ పెట్టించినారు. లోపల నుంచి గ్రిల్స్ కూడా పెట్టినారండి. చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే చూస్తున్నాం కదా సార్, ఇవి టైల్సా సార్? ఇవి టైల్స్. మంచి టైల్స్ అయితే తీసుకున్నాండి. సేమ్ మార్బుల్లా ఉన్నాయి టైల్స్ అయితే. ఒకసారి చూడండి, మంచిగా స్పేషియస్ అయితే హాల్ ఉందండి. మనకు హాల్ పక్కకే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. యూ షేప్లో అయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి యూ షేప్లో ఉంది. ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారండి. చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. మన వంట రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మన డోర్ కూడా ఇచ్చినారు. ఇది 2 ఫీట్ గల్లీ అట అండి. 2 ప్రాపర్టీస్ పక్కకే ఉన్నాయండి. మీకు నచ్చిన అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ప్లస్ మనకు పూజా గది కూడా ఇచ్చినారండి. మనకు కిచెన్లో ఒక పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా విండో ఇచ్చినారు. టైల్స్ అన్నీ చాలా బాగుందండి. హాల్ అయితే చాలా మంచిగా నచ్చిందండి నాకు. ఎందుకంటే ఇంత పెద్ద స్పేషియస్ తీసుకోవడం, దీంట్లో ఒక 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ మన షోకేస్ కోసం నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ డైనింగ్లా యూజ్ చేసుకోవడానికి సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనం వాషింగ్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా పెట్టుకోవచ్చు అని అలా ఇచ్చినారు. ఇగో ఇక్కడ టీవీ ప్రొవిజన్ ఇచ్చినారు. మంచి పెద్ద టీవీ పడుతుందండి. ఇక్కడ టీవీ ప్రొవిజన్ అయితే నీట్గా ఇవ్వడం జరిగింది. ప్లస్ హాల్లో ఏంటంటే మనకు 2 విండోస్ వచ్చినాయి. ఇది కూడా పెద్ద విండో తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు హాల్లో ఇంకో డోర్ కూడా ఉందండి. 2 డోర్స్ ఇచ్చినారు. ఇది నార్త్ ఫేస్ డోరింగ్. మనకు పక్కకు చూసినా ఇప్పుడు చూసినాగా 3 ఫీట్ అన్నట్టు దానికి నార్త్ ఫేసింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకి ఇది వచ్చేసి 2 BHK అండి. 2 BHK కాబట్టి ఫస్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాము.
ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్స్, 2 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే 4x4 విండో అండి. చూస్తున్నా ఇంకో విండో ఇక్కడ తీసుకున్నారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం కబోర్డ్స్ చేసుకొని రావచ్చు అండి. పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ప్లస్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. కలర్స్ కూడా ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. పైన చూడండి ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ మనం ఇది హాల్లో కామన్ బాత్రూమ్ కదా సార్? ఇది హాల్లో. ఓకే, మన హాల్లో గెస్ట్ కోసం వాళ్ళ కోసం ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా మంచిగా ఉంది. దీంట్లో కూడా టైల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి షెల్ఫ్స్ చూడండి, షెల్ఫ్స్ ప్లస్ ఇక్కడ మనం బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ అక్కడ మనకు లో రూఫ్ ఒకటి ఇచ్చిండ్రు. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో బ్యూటిఫుల్గా ఇచ్చినారండి ఫాల్ సీలింగ్. ప్లస్ పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క పెయింటింగ్ వేసి తీసుకోవడం జరిగింది. ఒక దాంట్లో ఎల్లో, ఒక దాంట్లో పిస్తా కలర్, ఒకసారి గ్రీన్ కలర్ అలా తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి మనకు బయటికి పోవడానికి ఇక్కడ అక్కడ ఒక వాష్ ఏరియా ఉంది, బయట వాష్ ఏరియా ఒకటి ఉంది. బయట వాష్ ఏరియా కూడా బయట నుంచి ఒకటి ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా అడిగి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము. సార్ దీనికి లోన్ వస్తుందా సార్? లోన్ వస్తుందన్నా, లోన్ వస్తుంది, లోన్ కంపల్సరీ. సార్ నేను బిల్డప్ ఏరియా ఎంత సార్? బిల్డప్ ఏరియా 1350 అండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్పండి. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇది? 165 గజాలు. 165. ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 40,000 నడుస్తుంది. 40,000 నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుందట. ప్లస్ ఇది వాస్తు ప్రకారమే కట్టినారని చెప్తున్నాడు సార్ వచ్చేసి. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ఇది నియర్ బై ఏంటంటే హయత్నగర్కి ఇటు ఎంజాల్కి మధ్యలో, సాగర్ రోడ్కు దగ్గర మధ్యలో ఉందండి. ఇటు మీకు సాగర్ రోడ్ హైవే వాళ్ళకి అటు వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ హైవే విజయవాడ ఇటు హైవేకు నియర్ బై ఉందండి. మధ్యలో ఉంది, 3 కిలోమీటర్సే అండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరూ వచ్చి ఉంటున్నారండి. సార్ కూడా ఇది రీసెంట్లీ కట్టడం జరిగింది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సార్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? మామూలుగా 1.5 అనుకున్నాం సార్. ఇది ఓకే, 1,05,00,000 అనుకున్నారు. నెగోషియబుల్ సార్ ఇది? దానికి వస్తే బ్యాలెన్స్ చేసి మాట్లాడదాం. ఓకే, అది ఫిక్స్ రేజ్ కాదండి. 1,05,00,000 అయితే వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని స్లైస్ నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నాడు సార్ వచ్చేసి. మధ్యలో మీడియేటర్స్ ఇవ్వలేదండి సారే అన్నమాట. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2 ప్రాపర్టీస్ కూడా సేల్కి పెట్టినారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ని ఒకసారి చుట్టూ చూడండి, ఎలా ఉంది ఏంటి, కాలనీ ఏంటి, చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.